ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడై పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. శ్రీరామరాజ్యం అనేటువంటిది ఎంత పేరు సంపాదించిందంటే ఇప్పటి వరకు కూడా అటువంటి రాజ్యం ఎవరు చేయలేదు. ఈ విధంగా 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి పరిపాలన సాగించాడు. పరిపాలన సాగించినటువంటి వాడై చివరిలో తమ కుమారులైనటువంటి కుశలవులకు సామ్రాజ్య పట్టాభిషేకం చేసి అందరి మన్ననలను పొందినటువంటి వాడై ఆ రామచంద్రమూర్తి సీతాసమేతంగా వైకుంఠానికి చేరుకున్నాడు. ఈ రామరాజ్యం యొక్క విషయము, కుశలవులు జన్మించడం, ఆ రామచంద్రమూర్తి సీతాదేవిని వాల్మీకి ఆశ్రమానికి పంపించడం, అక్కడ కుశలవులు పుట్టడం, వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి కుశలవులకు నేర్పించడం, తర్వాత ఆ కుశలవులు రామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేసినప్పుడు సీత తన దగ్గర లేదు కాబట్టి కాంచన సీతను పెట్టుకుని ఆయన అశ్వమేధాన్ని సాగిస్తే ఆ అశ్వమేధ యాగ సమయంలో ఆ అశ్వమేధ యాగానికి పోయి అక్కడ రామాయణ గానం చేయడం, అప్పుడు రామచంద్రమూర్తి వాళ్ళను చూడడం, తర్వాత వాళ్ళని గురించి తెలుసుకోవడం, వాళ్ళు తమ బిడ్డలను తెలిసిన తర్వాత సీత కుశలవులను రామచంద్రమూర్తికి ఒప్పజెప్పి ఆమె భూమిలో ప్రవేశించి అవతారాన్ని పూర్తి చేయడం, తర్వాత రామచంద్రమూర్తి కుశలవులకు పట్టాభిషేకం చేసి తాను వచ్చినటువంటి కార్యం పూర్తయింది కాబట్టి, రావణ వధ పూర్తయింది కాబట్టి మరలా వైకుంఠానికి చేరాడు. అక్కడ లక్ష్మీనారాయణులు సంతోషంగా ఉన్నారు నాయన వైకుంఠంలో. ఈ విధంగా జనమేజయ మహారాజా పరాత్పరుడైనటువంటి పరబ్రహ్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణార్థం, శిక్షరక్షార్థంగా అనేక సార్లు అనేక అవతారాలు ధరిస్తూ ఉంటాడు. ఇది 24వ త్రేతాయుగంలో జరిగింది. తర్వాత 28వ ద్వాపర యుగంలో మరలా ఈ దుష్టులైనటువంటి అనేక మంది రాక్షసులు ఉత్పన్నమైతే వాళ్ళను సంహరించడానికిగా కృష్ణావతారాన్ని ధరించాడు. కృష్ణావతారంతో తన అంశతో బలరాముడిగా కూడా 2 రూపాలు ధరించాడు ఆయన. తరువాత భారత యుద్ధం జరిగింది. భారత యుద్ధంలో యుద్ధాన్ని జరిపించడమే కాకుండా అనేక మంది రాక్షసులను కూడా కృష్ణుడు సంహరించేశాడు. సంహరించేసి తన అవతారాన్ని పూర్తి చేశాడు. తర్వాత కలియుగాంతంలో కల్కి రూపంతో అవతరిస్తాడు ఆయన. ఈ విధంగా ఆయన దుష్ట సంహారార్థం అనేక అవతారాలు ధరిస్తూ ఉంటాడని చెప్పి అవతారాలకు కారణాన్ని ఈ వైశంపాయనుడు వారు వివరించి తర్వాత చెప్తున్నాడు. నాయన, అవతారాలు ధరించకపోయినప్పటికీ కూడా అనేక యుద్ధాల్లో పాల్గొని ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ అనేక యుద్ధాల్లో అన్నిటికంటే చాలా గొప్పదైనటువంటి ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధం పేరు తారకామయము అనేటువంటి యుద్ధము. ఆ తారకామయం అనేటువంటి యుద్ధం దేవతలకు రాక్షసులకు మధ్య ఘోరంగా జరిగింది. ఆ దేవరాక్షస యుద్ధంలో దేవతల వైపు పోరాడి శ్రీ మహావిష్ణువు రాక్షసులందరినీ కూడా సంహరించాడు. ఇది చాలా భయంకరమైనటువంటి యుద్ధము. దీనికి తారకామయం అనేటువంటి పేరు. ఇది ఎప్పుడు జరిగిందంటే కృతయుగంలో వృత్రాసుర వధ పూర్తయిన తర్వాత, వృత్రాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించేసిన తర్వాత అప్పుడు రాక్షసులందరూ కూడా విజృంభించి దేవతల మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ దేవతల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారయ్యా రాక్షసులంటే మహాబల పరాక్రమ సంపన్నులై హేమాహేమీలుగా ఒకరిని మించినటువంటి వాళ్ళు, తపశక్తి సంపన్నులు, బలపరాక్రమం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ రాక్షసుల మీదకి దేవతల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు
ఈ దేవతలందరూ కూడా రాక్షసులకు భయపడినటువంటి వాళ్ళై ఆ యుద్ధంలో ఓడిపోయినారు. దేవతలందరూ కూడా ఓడిపోయి రాక్షసుల దెబ్బకు ఓర్చుకోలేక తమ పదవులన్నీ కూడా రాక్షసులకు ఒప్పజెప్పేసేసి భయాందోళనకు గురి అయి శ్రీ మహావిష్ణువుని శరణుదొచ్చారు. శ్రీ మహావిష్ణువుని శరణుదొచ్చినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువును వీళ్ళందరూ పోయి ప్రార్థించారు. మహానుభావ, మొత్తం మా అధికారాలన్నీ కూడా రాక్షసులు చేజిక్కించుకున్నారు, ఎట్లా ఇప్పుడు ఆ రాక్షసులతో యుద్ధం చేయాలి అని చెప్పంటే, అప్పుడు శ్రీమన్నారాయణుడు ఏం చెప్పాడంటే, నాయన మీ దేవతలందరూ కూడా నా వద్దకు రండి, నేను మీకు సహాయంగా ఉండి రాక్షసులతో యుద్ధం చేస్తానన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, హేమాంబరధరుడై కౌస్తుభము మొదలైనటువంటి హారాలన్నీ కూడా ధరించి మాణిక్య మకుటాన్ని ధరించినటువంటి వాడై ఆ శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద నుంచి లేచి దేవతల మొర ఆలకించినటువంటి వాడై రాక్షస సంహారం కోసంగా వస్తూ ఉంటే, శంఖము, చక్రము, శార్ణ్యము, గద, ఖడ్గం అనేటువంటి పంచాయుధాలు రూపాలు ధరించి ఆయన వెంబడి వస్తున్నాయి అన్నమాట. ఆయన ధరించలే, ఆ ఆయుధాలే రూపం ధరించి వస్తున్నాయి. అప్పుడు ఆయన రథం ఎక్కాలి కదా, నడిచి వస్తున్నాడు కదా, ఆయన ముందు ఒక రథం తయారైంది. ఆ రథం ఎలా ఉన్నది అంటే, ఈ సూర్య చంద్రుల యొక్క తేజస్సు వల్ల చక్రాలు ఏర్పడ్డాయి. తర్వాత ఈ మందర పర్వతం వల్ల దానికి అక్షము అంటారు, అక్షము అంటే ఇరుసు అంటారు, ఇరుసు ఏర్పడ్డది. మేరు పర్వత శక్తితో నొగలు కూర్చునే ప్రాంతం ఏర్పడ్డది. ఆదిశేషుడితో కట్టబడినట్టు, ఆదిశేషుడు రజ్జు అంటే తాడుగా తయారయ్యి ఆ రథానికంతా కూడా కట్లు బిగించిందంతా ఆదిశేషుడితో అన్నమాట, ఆదిశేషుడి శక్తి. తర్వాత తారకలు, నక్షత్రాలన్నీ కూడా రథానికి అలంకారాలుగా పూలుగా ఉన్నాయట. గరుత్మంతుడు ధ్వజం మీద ప్రకాశిస్తున్నాడు. ఈ విధంగా రథం దర్శనం ఇచ్చింది. ఆ రథాన్ని చూచి దేవతలందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని జయ జయ జగన్నాథ, జయ జనార్దన, జయ హృషికేశ, జయ భూతేశ్వర అని చెప్పి దేవతలందరూ స్తుతిస్తూ ఉండగా, ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరికీ అభయం ఇచ్చినటువంటి వాడై దేవతలందరికీ సంతోషం కలిగే విధంగా ఆ రథావరోహణం చేశాడు. రథాన్ని ఎక్కాడు. రథాన్ని ఎక్కి రథం మీద గరుత్మంతుడు ధ్వజం మీద కూర్చొని ఉన్నాడు అనమాట. ఈ పెద్ద రథం బయలుదేరి రథం మీద శ్రీ మహావిష్ణువు వస్తుంటే ఆయన ఆయుధాలేమి ధరించలేదు, ఆయుధాలన్నీ కూడా రూపాలు ధరించి ఆయన కూడా ఉన్నాయన్నమాట. అప్పుడు దేవేంద్రుడు ఐరావతాన్ని ఎక్కాడు. ఐరావతాన్ని ఎక్కి వస్తున్నాడు. మాతలి దేవేంద్రుడి రథం ఉంది. రథం ఉంటే దేవేంద్రుడి రథం కూడా ఆయన కూడా వస్తుంది. ఈయన మాత్రం ఐరావతం మీద ఉన్నాడు. యమధర్మరాజు కాలమృత్యు అనేటువంటి వాడిని సహాయంగా తీసుకుని అనేక మృత్యుదేవతలతో కూడా బయలుదేరాడు అనమాట. వీళ్ళందరూ రాక్షసులు యుద్ధంలో ఓడిపోయి పరారైపోయి వచ్చేసి ఉన్నారు. వీళ్ళు రాక్షసుల చేతికి చిక్కలేదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అన్ని పదవులు వాళ్ళు తీసుకున్నప్పుడు మా తల్లి ఐరావతం అన్ని వాళ్ళ దగ్గర ఉండాలి కదా అని. యుద్ధం కాబట్టి అది యుద్ధంలో వీళ్ళు తప్పించుకొని వచ్చేసారనమాట. తర్వాత వరుణదేవుడు అనేక పాశాలతో బయలుదేరాడు. కుబేరుడు యక్షగణాలతో బయలుదేరాడు. సూర్యుడేమంటే 7 గుర్రాలు కట్టినటువంటి రథం మీద బయలుదేరాడు. చంద్రుడేమంటే తెల్లని గుర్రాలు కట్టినటువంటి రథం మీద చంద్రుడు బయలుదేరాడు. సర్పరాజులందరూ కోరలే ఆయుధాలుగా సర్పరాజులు బయలుదేరారు. పర్వతరాజులందరూ పాషాణ వర్షంతో పర్వతరాజులందరూ కూడా రూపాలు ధరించి బయలుదేరారు. వీరందరూ కూడా బయలుదేరి మధ్యలో శ్రీ మహావిష్ణువు ఆ రథం మీద వస్తూ ఉంటే కోటి సూర్య ప్రభాభాసమానుడై ఉన్నాడు. 10,000 ప్రళయాగ్నులు ప్రకాశించినట్టు ప్రకాశిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు
ఈ దేవతలందరూ కూడా ఓడినట్టే ఉన్నారు. మళ్ళా శ్రీ మహావిష్ణువు యొక్క సహాయం తీసుకుని విజృంభించారు కదా అని చెప్పి అప్పుడు రాక్షసులు ఏంటంటే, ఈ రాక్షసుల్లో అందరూ కూడా మంచి మంచి నాయకులు ఉన్నారన్నమాట. వాళ్ళు మయుడు, తారుడు, విరోచనుడు, హయగ్రీవుడు, వరాహుడు, విక్షరుడు మొదలైనటువంటి రాక్షసులు అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమైనారు. దేవతలందరూ పెద్ద భయంకరమైనటువంటి సముద్రం మాదిరి దేవతలందరూ కూడా సిద్ధమైపోతే రాక్షసులు కూడా ఇంకొక సముద్రం మాదిరి సిద్ధమైనారు. ఎట్లయా అంటే, మయుడనేటువంటి రాక్షసుడు 4 చక్రాలు కలిగినటువంటి ఒక రథం మీద ఎక్కాడు. ఆ రథం ఎంత ఉందయ్యా అంటే 1200 మూరల విశాలం ఉంది. ఆ 1200 మూరలు ఉండేటువంటి రథం మీద పులి చర్మాన్ని భరించున్నారనమాట. బంగారు రథం అది. దానికి 2000 ఎలుగుబంట్లు కట్టున్నాయి. ఎలుగుబంట్లు 2000 కట్టినటువంటి రథం మీద మయుడనేటువంటి రాక్షసుడు బయలుదేరాడు. తర్వాత తారుడనేటువంటి రాక్షసుడు ఇనప రథం మీద బయలుదేరాడు. ఆ ఇనప రథం 8 గండులు. 8 గండులు అంటే 8 భాగాలుగా ఉంది. ఆ రథం 8 భాగాలుగా ఉంది. ఒక భాగం ఊడిపోయినా ఇంకో భాగం ఉంటుంది, ఇంకో భాగం ఊడిపోతే ఇంకో భాగం తయారు చేసి ఉన్నారనమాట. 8 భాగాలుగా ఉండేటువంటి రథం మీద 1000 కంచరగాడిదలు కట్టినటువంటి రథం అది. ఆ రథంలో బయలుదేరాడు. అనేక కోట్ల ఆయుధాలు తీసుకుని బయలుదేరాడు. సరే, విరోచనుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఈ విరోచనుడికి రథమే లేదు. పెద్ద కొండంత ఆకారం కలిగినటువంటి వాడు. ఆ కుంభకర్ణుడితో సమానంగా ఉన్నాడు. ఈయన ఒక గదాదండాన్ని ధరించి నడిచి వస్తున్నట్ట ఈ విరోచనుడు. హయగ్రీవుడు అనేటువంటి ఆయన 1000 గుర్రాలు కట్టినటువంటి రథం మీద బయలుదేరాడు. వరాహుడనేటువంటి ఆయన 1000 బారల పొడుగున్నటువంటి ధనస్సును తీసుకుని ఆ ధనస్సును తిప్పుతూ బయలుదేరాడు. విక్షరుడు కన్నులు నిప్పులు రాలుతూ అమిత వేగం కలిగినటువంటి రథం మీద బయలుదేరాడు. త్వష్ట అనేటువంటి ఆయన ఉన్నాడు, రాక్షసుడు, మహాబల పరాక్రమ సంపన్నుడు. ఈ త్వష్ట 18 ఏనుగులు కలిగినటువంటి కట్టినటువంటి రథంపై బయలుదేరాడు. అదేవిధంగా శ్వేతుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఈ శ్వేతుడు అనేటువంటి ఆయన వెండి కొండ మాదిరి ప్రకాశిస్తూ తెల్లగా ఉన్నాడు. ఆయన శ్వేతాశ్వాలు కట్టినటువంటి రథం మీద బయలుదేరాడు. వెండి కొండే కదిలి వచ్చినట్టుగా ఉందన్నమాట చూసేదానికి. తర్వాత అరిష్ఠుడు. ఈ అరిష్ఠుడు అనేటువంటి ఆయన ఎవరంటే బలిచక్రవర్తి కుమారుడు అన్నమాట. ఈ బలిచక్రవర్తి కుమారుడు అయినటువంటి అరిష్ఠుడు కూడా చాలా పట్టపు టేనుగు ఒక దాన్ని తీసుకుని ఎలా ఉన్నాడు, పట్టపు టేనుగు మీద వస్తూ ఉంటే ఆయన ఆ ఏనుగు పెద్ద మబ్బు మాదిరి ఉన్నమాట. ఆ మబ్బు మీద కూర్చొని వచ్చినట్టుగా ఆయన కారు మబ్బులాగా బయలుదేరి ఆయన నల్లగా ఉన్నాడు. ఈ ఏనుగు కూడా నల్లగా ఉంది. ఈ 2 మేఘాలు వచ్చినట్టు వస్తున్నాయి. సరే, బాణుడనేటువంటి ఆయన బయలుదేరాడు. ఈ బాణుడనేటువంటి ఆయనకు వాహనం ఏందయ్యా అంటే మేఘమే. మేఘాన్ని వాహనంగా చేసుకుని బాణుడు వస్తున్నాడు, బాణాసురుడు. లంబుడు. ఈ లంబుడు అనేటువంటి ఆయన ఒక మత్తేపం ఏనుగు మీద వస్తున్నాడు. ఆభరణాలు చాలా పొడవైనటువంటి ఆభరణాలు వేసుకొని వస్తున్నాడు ఈ లంబుడు. తర్వాత సైంహికేయుడు కూడా వస్తున్నాడు. సైంహికేయుడు అంటే రాహు అన్నమాట. మన నవగ్రహాల్లో ఉండేటువంటి రాహువు కూడా రాక్షసుడే కాబట్టి ఆయన సింహముఖం, ఆయనకుండే సింహముఖం. ఆ సింహముఖంతో నోరు పెద్దదిగా తెరుచుకుని దేవతలను మింగాలన్నట్టుగా వస్తున్నాడు. ఇలా కోట్ల మంది రాక్షసులు పెద్ద సముద్రం మాదిరి బయలుదేరారు. ఇక వచ్చి దేవతలతో తలపడ్డారు. ఈ దేవతల దగ్గర దేవతలకు సముద్రం మాదిరి వస్తే, రాక్షసులకు సముద్రం మాదిరి వస్తే, ఈ కొండలుగా ఉండేటువంటి ఈ దేవతలు రాక్షసులు యుద్ధానికి సన్నద్ధులై తలపడ్డటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువు రథం మీద నుంచి క్రిందకి దిగాడు. ఇది రథం మీద పోయి చేసే యుద్ధం కాదని చెప్పి ఆయన గరుడ వాహనం మీద ఎక్కాడు. గరుడ వాహనం మీద ఎక్కినటువంటి వాడై యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఆ యుద్ధాన్ని మొదలు పెడితే ఉభయ సైన్యాలు భయంకరంగా ఢీకొన్నాయన్నమాట.
దేవతలు ఏమంటే శ్రీ మహావిష్ణువు మనకి యుద్ధరంగంలో ఉన్నాడు, మనకేం భయం లేదని చెప్పి దేవతలు సంతోషపడుతున్నారు. అలాగే ఈ రాక్షసులు కూడా మన బలపరాక్రమాల ముందు ఈ దేవతలు ఏం చేయలేరని వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఏనుగులు ఏనుగులు, గుర్రాలు గుర్రాలు, రథాలు రథాలు, కాల్బలం కాల్బలం, భయంకరంగా 2 సముద్రాలు అల్లకల్లోలమయ్యే సముద్రాలు మోటుకున్నట్టుగా మోటుకున్నారు ఇద్దరు. భయంకరమైన యుద్ధం జరిగింది. ఒకరినొకరు చీల్చుకుంటున్నారు, ఒకరి కవచాలు ఒకరు చీల్చేస్తున్నారు, ఒకరి రథాలను ఒకరు భంగం చేస్తున్నారు, ఒకరి ఏనుగులను ఒకరు ధ్వంసం చేస్తున్నారు. ఇట్లా వాళ్ళ ఇష్ట ప్రకారంగా పర్వతాకారులైనటువంటి ఆ రాక్షస దేవతలు యుద్ధం చేసుకుంటుంటే ఆ యుద్ధం ఘోర సంగ్రామం చూసేదానికే ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి యుద్ధం ప్రపంచంలో గాని 3 లోకాల్లో గాని ఎప్పుడు ఇలా జరగలేదన్నట్టుగా ఉన్నది. అప్పుడు దానవులందరూ కలిసి ఏం చేశారంటే మాయాయుద్ధం మొదలుపెట్టారు. మాయాయుద్ధం రాక్షసులు ఎప్పుడు మొదలు పెట్టారో దేవతల్లో ఆందోళన కలిగిపోయింది అనమాట. ఎలాంటి మాయాయుద్ధం అయ్యా అంటే దేవేంద్రుడు యుద్ధం చేస్తుంటే ఎదురుగా దేవేంద్రుడే యుద్ధం చేస్తూ ఉంటాడు అనమాట. అగ్నిహోత్రుడు యుద్ధం చేస్తుంటే యథాళం అగ్నిహోత్రుడే వస్తాడు. ఈ రాక్షసుడా దేవుడా అర్థం కాదు. అదే విధంగా దేవేంద్రుడు యుద్ధం చేస్తుంటే శ్రీ మహావిష్ణు యుద్ధానికి వస్తాడు ఇంద్రుడితో. ఈ శ్రీ మహావిష్ణువుని కొట్టాలన్నా వదిలేయాలి, నేను నిజం విష్ణువా రాక్షసుడే అర్థం కావడం లేదు. అట్లా మాయాయుద్ధాన్ని మొదలుపెట్టేటోటికి అప్పుడు ఆలోచించి దేవేంద్రుడేమంటే ఈయనకు అనేక మాయలు వచ్చు దేవేంద్రుడికి. అందుకే ఇంద్రజాల మహేంద్రజాలాలు అంటారు కదా, ఇంద్రజాలన్నీ కూడా ఇంద్రుడి యొక్క విద్యలు అన్నమాట. అప్పుడు ఈయన ఒక విద్యను ప్రయోగించాడు. ప్రయోగిస్తే వాళ్ళు చేసినటువంటి మాయలన్నీ కూడా దూరం చేసేసి ఒక భయంకరమైన గాఢాంధకారం అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. గాఢాంధకారం అంటే కళ్ళే కనపడడం లేదు, ఉత్త చీకటి చేసేసాడు దేవేంద్రుడు. చీకటి ఎప్పుడైతే అయిపోయిందో ఆ చీకట్లో ఆ అంధకారంలో రాక్షసులందరూ దిక్కు తెలియకుండా పారిపోతున్నారు, వాళ్ళకి ఏం కళ్ళు కనపడటం లేదు. అటువంటి సమయంలో దేవతలు బాగా విజృంభించారు. దేవతలు విజృంభించి యుద్ధం చేస్తున్నారు. అది చూసి మయుడు ఏం చేశాడంటే ఇక లాభం లేదు, మన వాళ్ళకి కళ్ళే కనపడడం లేదు, ఈ అంధకారాన్ని వీళ్ళు సృష్టించారు, ఈ అంధకారంలో మన వాళ్ళందరూ కూడా సంహరింపబడుతున్నారని చెప్పి ఆ మయుడు ఒక మంత్రాన్ని జపించాడు. మయుడు ఒక మంత్రాన్ని జపించి ఔర్వాగ్ని అనేటువంటి ఒక అగ్నిని సృష్టించాడు అనమాట. ఈ ఔర్వాగ్ని అనేటువంటిది ఏందయ్యా అంటే ఇంధనం లేనటువంటి అగ్ని. దానికి ఇంధనం ఏమి ఉండదు. మనం కట్టెలు ఏదన్నా పొయ్యిలో పెడితే మంట వస్తుంది, దీనికి కట్టెలు ఏమి ఉండవు, భయంకరమైనటువంటి మంట అన్నమాట. ఆ జ్వాల వచ్చేసి ఆ ఔర్వాగ్ని అనేటువంటిది మొత్తం దహింపజేసేస్తుంది అనమాట. ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో చీకట్లన్నీ కూడా పారిపోయినాయి. చీకట్లన్నీ పారిపోయినాయి. ఈ అగ్నిహోత్రం అంతా కూడా వ్యాపించిపోతున్నది. ఈ దేవతలందరూ కూడా భయాందోళనకు గురైపోయి ఈ అగ్నిని ఏమీ చేయలేక పెద్ద దావాగ్ని మాదిరి పెద్ద మంట వచ్చేసింది. అది ఆ ప్రాంతం అంతా కూడా అల్లుకొని పోతున్నది అనమాట. మనం పెట్రోల్ పోసి అంటిస్తే అట్లా అంటుకోపోతుంటుంది, అట్లా అంటుకోపోతుంది. దానికి ఇంధనమే అవసరం లేకుండానే అంటుకుంటుంది. అటువంటి దాన్ని చూసి ఈ దేవతలందరూ కూడా భయపడిపోయి దేవేంద్రుడి దగ్గరికి పరిగెత్తారు. దేవేంద్రుడి దగ్గరికి పరిగిస్తే దేవేంద్రుడు కూడా భయపడి ఈయన మహేంద్రజాలాలయం అక్కడ పనిచేయలేదు, నేరుగా వరుణదేవుడి దగ్గరికి వెళ్ళారు. వరుణ అంటే నీళ్లు కదా, నీళ్లు పోస్తే ఆరిపోతుంది కదా మంట. కాబట్టి వరుణదేవుడి దగ్గరికి పోయి వరుణుణ్ణి ప్రార్థించాట దేవేంద్రుడు. వరుణ, నీ వెంటనే నీ యొక్క శక్తిని ఉపయోగించి ఈ మంటలు ఆర్పవలసింది. ఇప్పుడు వరుణదేవుడు చెప్పాడు, దేవేంద్ర, ఈ భయంకరమైనటువంటి ఔర్వాగ్ని ఆపేటువంటి శక్తి నాకు లేదు. ఈ ఔర్వాగ్ని ఆపాలంటే ఒక్క చంద్రుడికే సాధ్యము. చంద్ర కిరణ స్పర్శ వల్ల మాత్రమే ఈ ఔర్వాగ్ని ఆగుతుంది, కానీ నా వల్ల కాదని చెప్పాడు. ఎందువల్ల అంటే అప్పుడు చెప్తున్నాడు, ఎందువల్ల అసలు వీళ్ళు ప్రయోగం చేసినటువంటి ఔర్వాగ్ని ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అనుకుంటున్నావేమో. పూర్వం ఔర్వుడు అనేటువంటి
ఒక మహాముని ఉన్నాడు. ఈ ఔర్వుడు అనేటువంటి మహాముని బాలుడు, ముసలివాడు కాదు, పసివాడు అనమాట. పసివాడు యుక్త వయసులో ఉండేటువంటి ఆ ఔర్వుడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రత దీక్షతో భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. భయంకరమైన తపస్సు ఆయన చేస్తూ ఉంటే అప్పుడు ఈ తపోబలం వల్ల ఈ తపశ్శక్తి చూసి 3 లోకాలు కూడా అల్లాడిపోతున్నాయి అనమాట. అంత పెద్ద తపస్సు చేస్తున్నాడు ఆయన. ఆయన తపస్సును చూసి తట్టుకోలేక దేవతలు, రాక్షసులు వీళ్ళందరూ కూడా ఔర్వ మహాముని దగ్గరికి వచ్చారు. ఆయన తపస్సు ఆపలేదు, తపస్సు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవేంద్రుడు, హిరణ్యకశిపుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చారన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు నమస్కారం చేసి, నాయన నీవు బాలుడివి, ఈ వయసులో నీకింత ఘోరమైనటువంటి తపస్సు అవసరమా? ఎప్పుడో ముసలివాడైనప్పుడు చేసుకోవాల్సినటువంటి తపస్సు ఈ బ్రహ్మచర్యంతో ఉండి చేసుకోవడం దేనికి? మహానుభావులైనటువంటి ఋష్యాదులందరూ కూడా పెళ్లి చేసుకుని భార్యలను పెట్టుకుని సంసారం చేస్తూనే కదా తపస్సు చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఈ వయసులో బ్రహ్మచర్యాన్ని పాటించడం దేనికి? నీవు కూడా పెళ్లి చేసుకో, గృహస్థాశ్రమాన్ని స్వీకరించు, స్వీకరించి సంతానాన్ని గని పితృదేవతలకు ఆనందాన్ని కలిగించు. ఈ బ్రహ్మచర్యంతో కూడిన తపస్సు నీకు వద్దు అని చెప్పి, చేయకూడదని చెప్పి ఈ దేవతలు, రాక్షసులు చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, బ్రహ్మవంశంలో పుట్టాను, బ్రాహ్మణుణ్ణి నేను, వేదాన్నంతా కూడా అభ్యసించాను, బ్రహ్మ విద్యను ఉపాసిస్తూ ఆ పరబ్రహ్మ దర్శనం కోసంగా నేను తపస్సు చేస్తూ ఉంటే ఆత్మను దర్శించాలని చెప్పి బ్రాహ్మణుడు ఎప్పుడైనా కోరుకోవాలి. ఈ లౌకికమైనటువంటి విషయాల మీద ఆశ ఉండకూడదు, పరబ్రహ్మాన్ని చేరాలనేటువంటిదే కదా వేదాలు చెప్తున్నాయి. నేను ఆ విధంగా పరబ్రహ్మ దర్శనం కోసంగా తపస్సు చేస్తూ ఉంటే మీరు బ్రహ్మచర్యం వద్దు, సంసారం చేయి, బిడ్డలను కనని చెప్పి మీరు చెప్తున్నారే, మీరు ఈ మాట చెప్పొచ్చా? మీరు చెప్పే ధర్మమేనా అని చెప్పి అన్నారు. అని నాకు గృహస్థాశ్రమ ధర్మం అవసరం లేదయ్యా, సంతానం కలగడానికి పెళ్లి చేసుకోవడమే అవసరం లేదు, పెళ్లి చేసుకోకపోయినా సంతానాన్ని కలగవచ్చు. మీరు చెప్పే ధర్మాలన్నీ ఎవరికి చెందినవంటే గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకు మీరు బోధించాలి. కానీ మాబోటి జ్ఞానులు, పరబ్రహ్మాన్ని దర్శించాలనుకునేటువంటి బ్రహ్మవాదులందరికీ కూడా అది చాలా అనవసరమైనటువంటిది. ఎందువల్లంటే నేను ఆ తరుణీ సంగము, ఈ భార్యను పెళ్లి చేసుకుని భార్యా సంగమం ద్వారా నువ్వు అన్ని అనుభవించమని చెప్తున్నావు. ఈ తరుణీ సంగమం అనేటువంటిది యోగ విద్యకు చాలా దూరమైనటువంటిది. సంతానం కావాలంటే స్త్రీ సంగమం లేకుండానే సంతానాన్ని కనవచ్చు. అదేవిధంగా బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు కదా, బ్రహ్మదేవుడు భార్య లేకుండానే సంతానాన్ని కనలేదా? కాబట్టి నన్ను సంతానార్థంగా వివాహం చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. వివాహం చేసుకోకపోయినా సంతానం కావాలంటే కనవచ్చు. కానీ మీరందరూ కూడా దేవతలు, రాక్షసులు, పెద్దవాళ్ళు మీరందరూ వచ్చి అన్ని విషయాలు తెలిసినటువంటి మీరు నేను తపస్సు చేసుకునేటువంటి తపస్సును భంగం చేయడానికిగా, నాయన నీవు బ్రహ్మచర్యంతో ఉండవద్దు, తపస్సు చేసుకోవడం సరికాదు, నీవు వివాహం చేసుకోమని చెప్తున్నావే, నాకు వివాహమే అవసరం లేదు. మీరు ఎందుకు వివాహం చేసుకోమంటున్నారు? సంతానం కోసం కదా. నేను వివాహం చేసుకోకుండానే సంతానాన్ని కంటాను చూడండి అని చెప్పి ఆ ఔరుడు ఏం చేశాడంటే, వాళ్ళందరూ చూస్తుండగానే ఒక దర్భ తీసుకున్నాడు. దర్భం తీసుకున్నటువంటి వాడి తన తొడ మీద మధించాడు, కొన్ని మంత్రాలు చెప్పి అట్టా రుద్దాడు అనమాట. రుద్దేటప్పటికి ఆ తొడలో నుంచి ఔరుడు అనేటువంటి ఒక ఋషి పుట్టాడు.
ఆయన పుట్టగానే అనింధనాగ్ని, ఇంధనం లేనటువంటి అగ్ని ఆయనలో నుంచి వచ్చింది, ఆ బిడ్డలో నుంచి వచ్చిందనమాట. ఆ బిడ్డలో నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రం వచ్చింది. అగ్నిహోత్రుడే ఆ విధమైనటువంటి బిడ్డగా పుట్టాడనమాట. ఆ బిడ్డ భూనభోంతరాలంతా కూడా వ్యాపించేస్తున్నాడు, ఒక అగ్ని జ్వాలగా ప్రకాశిస్తున్నాడు అనమాట. ఆయన శరీరం అంతా అగ్నితో సమానంగా మండిపోతూ ఉన్నది. ఆయన భూనభోంతరాలంతా కూడా ప్రకాశిస్తూ ఆకాశము అంతా కూడా వ్యాపించాడు. వ్యాపించి పెద్ద స్వరూపంతో కనపడి వాళ్ళ నాయన గారికి నమస్కరించాడు. ఔరవ మహామునికి నమస్కరించాడు. నమస్కరించి, తండ్రి, నన్నెందుకు సృష్టించావు? నాకు చాలా ఆకలిగా ఉన్నది, నేను ఈ లోకములన్నీ కూడా భక్షించేస్తాను, తినేస్తాను, నాకు ఆకలి తీరే పరిస్థితి లేదు, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి ఆ బిడ్డ అంటున్నాడు. వెలిగిపోతున్నాడు. వెలుగు బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రుడే ఆ రూపంలో పుట్టాడు అనమాట. అప్పుడు ఇదంతా చూసి మూడు లోకాలు కూడా ఆయన స్వరూపాన్ని చూసి దద్దరిల్లిపోతూ ఉంటే భూనభోంతరాలన్నీ కూడా వణికిపోయేటువంటి సందర్భంలో నాకు ఆహారం కావాలి, నా ఆహారాన్ని నువ్వు ఎక్కడ చెప్తావో అక్కడ పోయి తింటాను, లేకపోతే ఈ మూడు లోకాలు తినేస్తానని చెప్పి ఆ అగ్నిహోత్రుడు చెప్తూ ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసాడు అక్కడికి. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే వచ్చాడో ఈ ఔరుడు వెంటనే ఆయన పాదపద్మాలకు నమస్కారం చేశాడు. చేసిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాయన ఔరవ మహర్షి, నీ కుమారుడికి తగినటువంటి ఆహారాన్ని నేను ఏర్పాటు చేస్తాను, నీ కుమారుడికి నివసించేదానికి వసతి నేను కల్పిస్తాను, కానీ ఈ లోకాలన్నీ కూడా భక్షించవద్దని చెప్పు, లోకాలు క్షేమంగా ఉండాలి, అందువల్ల నేనిప్పుడు వేగంగా వచ్చింది, అందుకే నేను లోకాలు ఎక్కడ భక్షిస్తాడేమో అని వచ్చేసాను అని చెప్పి అంటే, అప్పుడు ఔర మహర్షి పరమ సంతోషపడి ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి, మీరే వాడికి సమాధానం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాయన, నీవు నీ రూపాన్ని ఉపసంహరించి బడబా ముఖంతో, ఆడ గుర్రం ముఖంతో ఉంటూ సముద్ర మధ్యలో ఉండు, సముద్ర మధ్యంలో ఉంటూ సముద్ర జలాన్ని ఆహారంగా స్వీకరిస్తూ ఉండు. సముద్ర జలమే నీకు ఆహారం, నువ్వు ఎన్ని నీళ్లైనా దాగేం కాదు, నీవు ఇంకా బయట ఎక్కడా రావడానికి లేదు. నువ్వు సముద్ర మధ్యంలో ఉండి బడబాగ్ని, బడము అంటే ఆడ గుర్రం అన్నమాట, ఆడగుర్రం యొక్క ముఖంతో ప్రకాశిస్తూ ఆ జలాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉండు. తరువాత కల్పాంతం అప్పుడు జగత్తంతా ప్రళయం వచ్చినప్పుడు నా తేజస్సుతో కలిసి నీవు ఈ లోకాలన్నీ భక్షించేస్తూ అప్పుడు అవకాశం ఇస్తాను నీకు తినేదానికి అని చెప్పి ఆ బడబాగ్నికి చెప్తే, అప్పుడు ఆయన పేరు కూడా ఇదే ఔర్వుడి అన్నమాట. ఔర్వాగ్ని అంటారు దాన్ని. ఔర్వుడి ద్వారా పుట్టినటువంటి అగ్ని అన్నమాట. అప్పుడు ఆయన సెలవు తీసుకొని నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోయినాడు. సముద్రంలోకి వెళ్ళిపోతే ఆ సముద్ర మధ్యంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే సముద్రం బాగా తెలియనట్టు పొంగుతూ ఉంటుంది అనమాట. అందువల్లే అలలు ఇవన్నీ కూడా వచ్చేది. మధ్యలో ఉంటుంది ఔర్వాగ్ని. అక్కడ ఆ సముద్ర జలాన్నే స్వీకరిస్తూ ఔర్వుడు ఉన్నాడు బడబాగ్ని రూపంలో. ఈ ఔర్వాగ్ని అక్కడ ఏర్పడిన తర్వాత బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాడు. దేవతలందరూ వెళ్ళిపోయినారు. అందరూ వెళ్ళిపోయినా హిరణ్యకశిపుడు మాత్రం వెళ్ళలేదు. హిరణ్యకశిపుడు అక్కడే ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే, అందరూ వెళ్ళిన తర్వాత ఔర్వ మహర్షికి నమస్కారం చేశాడు. ఔర్వ మహర్షి అంటే చాలా పసివాడే, బ్రహ్మచర్యంతో ఉన్నాడు ఆయన. అప్పుడు, మహానుభావ, నీ తపశ్శక్తిని కనులారా చూశాను, నాకు ఏదైనా అవసరానికి పనికొచ్చేటువంటి ఒక విద్య నేర్పించరాదా అన్నాడు అనమాట. అప్పుడు ఆ హిరణ్యకశిపుడి యొక్క వినయ విధేయతలకు సంతోషపడి ఔర్వుడు ఒక విద్య చెప్తానన్నాడు.
ఏందయ్యా అంటే, నాయనా నా పుత్రుణ్ణి చూశారు కదా, ఇప్పుడు నా పుత్రుణ్ణి సృష్టించినప్పుడు నేనొక మంత్ర జపం చేశాను. ఆ మంత్ర జపంతో పాటు నా పుత్రుడితో పాటు నా పుత్రుడే ఔర్వాగ్ని రూపంలో పుట్టాడు కదా, అదే విధంగా ఒక విద్యది, ఆ విద్యను నీకు ఉపదేశిస్తున్నాను. ఆ విద్యను నేర్చిపెట్టుకో. ఆ విద్యను నువ్వు గాని ప్రయోగించావంటే భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు వచ్చేస్తాయి. అగ్నిజ్వాలంటే అయింధనాగ్ని, ఇంధనం లేకుండానే ఒక పెద్ద మంట వస్తుందన్నమాట. అది ఇంక చల్లారదు. నువ్వు ఏమి చేసినా గాని ఆ యొక్క అగ్నిహోత్రాన్ని ఎవరు ఆపలేరు. ఆ అగ్నిహోత్రాన్ని ఆపాలంటే సోమస్పర్శ జరగాల. సోమస్పర్శ అంటే చంద్రకిరణాలు అగ్నిహోత్రం మీద పడితేనే అది ఆరుతుంది, కానీ లేకపోతే ఆ మంట చల్లారదు. అటువంటి ఒక విద్య ఉంది, ఆ విద్యను నీకు ఉపదేశిస్తానని చెప్పి ఆ హిరణ్యకశిపుడికి ఆ విద్యను ఉపదేశించాడు. ఆ హిరణ్యకశిపుడి ద్వారా ఆయనకు కొంతమంది ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా నేర్పించాడు. వాళ్లలో ఈ మయుడు నేర్చుకున్నాడు. ఈ రోజు ఈ మయుడు ఈ యొక్క ఔర్వాగ్నిని ప్రయోగించాడు దేవేంద్ర. అది యొక్క భయంకరమైన అగ్నిహోత్రం వస్తుంది, దావాగ్నిమాదిని మొత్తం కాల్చేస్తుంది. ఈ వేడి తగ్గాలంటే చంద్ర కిరణాలు పడితేనే తగ్గుతుంది, కానీ లేకపోతే తగ్గదు, అగ్ని ఆరదని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ వెంటనే దేవేంద్రుడు ఏం చేశాడంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. చంద్రుడి దగ్గరికి వెళ్ళి, నాయన చంద్ర, ఈ ఆపద నుంచి నువ్వు తప్ప ఇంకెవరు రక్షించలేరు, కాబట్టి వెంటనే ఈ అగ్నిహోత్రాన్ని నువ్వు ఆపవలసింది, ఈ యొక్క ప్రమాదాన్ని తప్పించవలసిందని చెప్పి వేడాడు. వేడంగానే చంద్రుడు సంతోషంతో తన శ్వేతాశ్వములు ఉండేటువంటి రథం మీద ఎక్కినటువంటి వాడై తనలో నుంచి దివ్య తేజస్సు చంద్రకిరణాలను ప్రసరింపజేశాడు అనమాట. ఈ చంద్రుడితో పాటే వరుణుడు కూడా పోయినాడు యుద్ధానికి. అంటే చంద్రుడు నాకు సహాయంగా ఉంటే నేను చేయగలను యుద్ధం అన్నాడు కదా. అప్పుడు చంద్రుడు తన కరస్పర్శ చేత, తన కిరణముల చేత ఆ అగ్నిహోత్రాన్నంతా కూడా స్పర్శిస్తూ ఉంటే ఆ ఔర్వాగ్ని, ఆ అనింధనాగ్ని అంతా కూడా మాయమైపోతుంది అనమాట, అదృశ్యమైపోతూ ఉంది. అదృశ్యమైపోయింది పూర్తిగా అదృశ్యమైపోయిన పాట. చంద్రుడు ఏం చేశాడంటే హిమవృష్టి కురిపించాడు. అంటే బాగా మంచు కిరణాలు పడేటట్టుగా చేశాడు అనమాట. ఆ మంచు కిరణాలు పడుతూ ఉంటే ఆ మంచు కిరణాల్లో నుంచి వరుణదేవుడు తన పాశాన్ని ధరించి ఆ యొక్క మంచులో నుంచి పోయి, వరుణుడు కూడా చల్లగా ఉంటాడు కదా, ఆ మంచు కిరణాల్లో నుంచి పోయినటువంటి వాడై ఆ రాక్షసులందరినీ సంహరించేస్తున్నాడు అనమాట. ఆ రాక్షసులందరినీ కూడా భయంకరంగా సంహరిస్తూ ఉండేటువంటి సమయంలో మయుడు ఏం చేశాడంటే ఇంకొక విద్య ప్రయోగించాడు. ఓహో, వీళ్ళు మనం ప్రయోగించినటువంటి ఈ ఔర్వాగ్నితో సంబంధమైనటువంటి ఈ మాయా విద్యనంతా కూడా ధ్వంసం చేశారు కాబట్టి ఇంకొకటి ప్రయోగిస్తాననుకున్నాడు. మయుని కుమారుడైనటువంటి వాడు క్రౌంచుడు అనేటువంటి వాడున్నాడు. ఆ క్రౌంచుడు ఒక విద్యను కనిపెట్టున్నాడు అనమాట. ఆ క్రౌంచుడు కనిపెట్టిన విద్య ఏందా అంటే పార్వతి. ఆ విద్య పేరు పార్వతి. ఆ పార్వతి అంటే పర్వత సంబంధమైనటువంటి విద్యది. ఆ పార్వతి అనేటువంటి విద్యను ప్రయోగించాడు. ఆ పార్వతి అనే విద్యను ఎప్పుడైతే ప్రయోగించాడో దానివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే వీళ్ళు మంచు కురిపించారు. మంచులో చేరి వీళ్ళందరూ అందరినీ సంహరిస్తూ ఉంటే ఆ పార్వతి అనే విద్య వల్ల ఏం జరుగుతున్నది అంటే పెద్ద పెద్ద పర్వతాలు, కొండలన్నీ కూడా రాళ్లతో కూడా దొల్లొచ్చేస్తున్నాయి. పెద్ద గాలివాన, ఆ గాలివానలో చెట్లన్నీ కూడా ఇరిగిపోతున్నాయి. ఆ చెట్లు పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా పడిపోతూ, రాళ్లు పడిపోతూ, ఆ కొండలన్నీ కొండ చర్యలు విరిగి పడిపోయేటప్పుడు ప్రమాదాలు ఉంటాయి చూడండి, అట్లా పెద్ద పెద్ద కొండలు చర్యలతో కూడా విరిగి వీళ్ళ మీద పడిపోతున్నాయి అన్నమాట. ఇట్లా కಣ್ಣెత్తి చూస్తే పెద్ద పర్వతం, అదే పర్వతం కొండలు ఆ శిఖరాలన్నీ కూడా విరిగి పైన పడిపోతున్నాయి. అటువంటి విద్యను ప్రయోగించాడు.
ఆ విద్యను ఎప్పుడైతే ప్రయోగించాడో ఇంకా చెట్లు పడిపోవడం, కొండ శిఖరాలు పడిపోవడం, రాళ్లు పైన పడిపోవడం, దాంట్లో నుంచి పులులు, సింహాలు, ఎలుగుడ్లు, భయంకరమైనటువంటి క్రూర మృగాలన్నీ కూడా వచ్చేసి వీళ్ళని భక్షించేస్తున్నాయి. దేవతలకు ఈ విద్యను ఎలా జయించాలో తెలియదు. ఎక్కడ చూసినా పర్వతాలే, ఎక్కడ చూసినా విరిగిపోయేటువంటి శిఖరాలే, ఎక్కడ పోయినా పెద్ద పెద్ద చెట్లు బయలుపడిపోతున్నాయి. తర్వాత ఏమంటే క్రూర మృగాలన్నీ వచ్చి వీళ్ళని భక్షించేస్తున్నాయి. ఈ మాయా విద్యతో యుద్ధం చేయలేక దేవతలందరూ కూడా పలాయనం చిత్తగించారు, భయపడిపోయి వెళ్ళిపోతున్నారు. చంద్రుడు గాని, ఇంద్రుడు గాని అందరూ భయపడి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అందరూ భయపడి వెళ్ళిపోయేటప్పుడు ఆ విద్యను చూసినటువంటి వాళ్ళని విష్ణువు తప్ప కొరవాళ్ళందరూ గాయపడ్డారు. ఆ మాయా విద్యకు ఇక్కడ విష్ణువు మాత్రం భయపడలేదు, కొరవందరూ కూడా భయపడి, దేవేంద్రుడు కూడా భయపడి పారిపోతున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే అగ్నిని, వాయువును పిలిచాడు. అగ్నిని, వాయువును పిలిచి వాళ్ళకి అనంతమైనటువంటి శక్తి ఇచ్చినటువంటి వాడై ఆ అగ్ని వాయువులిద్దరినీ కూడా ప్రయోగించాడు ఈ మాయా విద్య మీద. ఈ అగ్నివాయువులు ఎప్పుడైతే ప్రయోగించాడో భయంకరమైనటువంటి అగ్నిహోత్రము, విపరీతమైనటువంటి వాయువు గాలి కొడుతుందన్నమాట. ఆ గాలితో ఆ వాళ్ళు ప్రయోగించినటువంటి చెట్లు, గుట్టలు యొక్క క్రూర మృగాలు అన్నిటినీ కూడా అగ్నిహోత్రుడు కాల్చేస్తున్నాడు. దానికి సహాయంగా వాయుదేవుడు పోయినాడు అనమాట. మొత్తం భస్మం అయిపోయింది. ఆ రాక్షస మాయంతా కూడా భస్మం చేసేసారు. ఎప్పుడైతే ఆ రాక్షసమాయ భస్మం అయిపోయిందో ఈ గరుడ వాహనుడైనటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి విజృంభించి బాణవర్షం కురిపిస్తుంటే ఆయన యొక్క పరాక్రమాన్ని చూసి ఇక ఏ విద్యలు మనకు పనిచేయవని చెప్పి ఈ మయుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పలాయనం చిత్తగించారు. పలాయనం చిత్తగించి ఒక్క రాక్షసుడు కూడా లేకుండా ఇక్కడ గాని ఉంటే మొత్తాన్ని చంపేస్తాడని చెప్పి రాక్షసులు ప్రాణ భయంతో వెళ్ళిపోయినారన్నమాట. ఈ విష్ణుమూర్తి తరుముకుంటుంటే గరుడుడి వేగానికి తట్టుకోలేక, ఈ విష్ణువు ప్రయోగించేటువంటి బాణ వర్షానికి తట్టుకోలేక ఒక్క పెద్ద సింహం గాని, పులి గాని వస్తే లేడి పిల్లలు ఎట్ట బరిగి తెళ్ళిపోతాయో అట్ట వెళ్ళిపోయినారు ఈ రాక్షసులందరూ. ఒక్క రాక్షసుడు లేడు. కొడదామన్నా ఒక్కడు లేడు. ఎట్టు పోయినారు? ఒక్కరు కూడా లేరు. యుద్ధానికి వచ్చేవాళ్ళు లేరు. వీళ్ళు 1000 ఎలుగుడ్లు కట్టిన 2000 ఎలుగుబంట్లు కట్టినటువంటి రథాలు ఇవన్నీ కూడా ఎట్టపోయినాయి. అప్పుడు రాక్షసులు ఎప్పుడైతే పరారైపోయినారో దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు మీద పుష్పవృష్టి కురిపిస్తే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు సంతోషంతో దేవేంద్రాదులకు వాళ్ళ పదవులన్నీ కూడా ఇచ్చినటువంటి వాడై మరల దేవతలను ఆయా స్థానాల్లో నిలిపాడు. భూదేవి చాలా సంతోషించింది. తర్వాత యథావిధిగా యజ్ఞాలు, యాగాలన్నీ కూడా మొదలైనవి. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల మరలా రాక్షసులందరూ కూడా వెళ్లిపోయిన తర్వాత దేవతలందరూ సంతోషంతో వాళ్ళ రాజ్యాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళ పదవుల్లో వాళ్ళు చేరి సంతోషంగా ఉన్నారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం దాకా వెళ్ళాడు. అక్కడ వైకుంఠంలో ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఈ వెళ్ళినటువంటి రాక్షసులు, అందుకే రణశేషం రుణశేషం ఉండకూడదు అంటారు కదా, వీళ్ళు మరణించలా, వీళ్ళు బతికున్నారు, పారిపోయినారు అంతే. పారిపోయినటువంటి రాక్షసులందరూ కూడా ఒక దగ్గర సమావేశమైనారు. ఈసారి సరే ఓడిపోయినామనుకో, ఈసారి మనం ఎట్లా దేవతలను జయించాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆ రాక్షసులకు నాయకుడు ఒకడు దొరికాడు. ఎవరయ్యా నాయకుడు అంటే కాలనేమి అనేటువంటి రాక్షసుడు అన్నమాట. వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ కాలనేమి తపస్సుకు పోయి ఉన్నాడు అనమాట. ఆ తపస్సు పూర్తి చేసుకుని బ్రహ్మ వరాలు పొందినటువంటి వాడై కాలనేమి వచ్చాడు. కాలనేమి ఎలా ఉంటాడు అంటే ఆయనకు 100 శిరస్సులు ఉంటాయి, 100 చేతులు ఉంటాయి. 100 చేతులు 100 శిరస్సులు కలిగినటువంటి ఆ యొక్క కాలనేమి పర్వతాకారుడై 100 శిఖరాలతో ప్రకాశించేటువంటి పర్వతం మాదిరి ఉన్నట్ట ఆ కాలనేమి వర గర్వితుడై బ్రహ్మవరాలు పొందినటువంటి వాడై వచ్చి
ఓడినటువంటి రాక్షసులందరినీ కూడా చూసి మీకు నాయకుడిగా నేను ఉండి మరలా మీ సామ్రాజ్యాన్ని మీకు సంపాదిస్తాను, మిమ్మల్ని ఈ విధంగా కొట్టి తరివినటువంటి దేవతలను రూపనామాలు లేకుండా చేస్తానని చెప్పి ఆ రాక్షసులు ప్రతిజ్ఞ చేసినటువంటి వాడై రాక్షస నాయకుడైనటువంటి కాలనేమి ఈ విధమైన ప్రతిజ్ఞ చేశాడు. రాక్షసులందరూ మరల ఉత్సాహాన్ని పొందినటువంటి వాడి కొన్ని సంవత్సరాల తర్వాత అన్నమాట, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు ఆ బలాన్ని పుంజుకున్నటువంటి వాళ్ళి ఈ కాలనేమి యొక్క నేతృత్వంలో, కాలనేమి యొక్క నాయకత్వంలో మరలా దేవతల మీదకి యుద్ధానికి రావడానికి సన్నద్ధులవుతూ ఉన్నారు. ఆ యుద్ధం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం.